నిన్న షర్మిలమ్మ మాట్లాడుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా. ఏమని మాట్లాడుతున్నారామె? మావిగాన్ ప్రతిపాదన వలన జగన్మోహన్ రెడ్డి గారు జోకర్ అయినారు అంటది. నేను అడుగుతా ఉన్నా షర్మిలమ్మను కానీ ఇతర మావిగాన్ ప్రతిపాదనను తిరస్కరిస్తూ అమరావతిలోనే రాజధాని నిర్మించాలని ఆకాంక్షించే వ్యక్తులు ఎవరైతే ఉండారో ఆ రాజకీయ పార్టీల వారు కానీ లేకుంటే పచ్చ మీడియాను కానీ అడుగుతా ఉన్నా, నా సూటిగాడిగా నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలా. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైనా సరే, పచ్చ మీడియా అయినా సరే, తెలుగుదేశం పార్టీ అయినా సరే. ఆ తర్వాత నేను చెప్తా, జగను మావిగాన్ ప్రతిపాదనతో జోకరా లేకుంటే మెంటరా? ఆయన నా దృష్టిలో జోకర్ కాదు, మెంటర్. మెంటర్ మీన్స్ మంచి చెప్పేవాడు. ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మంచి చెప్పేవాడే జగన్. అందుకే ఆయన జోకర్ కాదమ్మా, మెంటర్. ఇక మీ గురించి నేను అడుగుతా ఉన్నా, శివరామకృష్ణన్ కమిటీ అమరావతి రాజధానిగా నిర్మించడానికి ఏమాత్రం యోగ్యత లేదు అని కమిటీ తీర్మానం సిఫారసు చేసిన తర్వాత ఇక్కడ భూకంపాలు ఎక్కువ వచ్చేదానికి ఆస్కారం ఉంది, వరదల బీభత్సం ఎక్కువ వచ్చేదానికి ఆస్కారం ఉంది, ఎగువ ప్రాంతంలో వర్షాలు కురిసిన ప్రతిసారి ఇది తడిసి ముద్దవుతుంది. అంతకు మించి రాజధాని నిర్మించాలంటే ఇక్కడ నీటి ఊట పైనే ఉంది కాబట్టి చాలా లోతుకు పునాదులు తీయాల్సిన అవసరం ఉంది. చాలా వ్యయంతో కూడిన పని, శ్రమతో కూడిన పని. ఏ కారణాలతో చూసినా కూడా అమరావతిని రాజధానిగా నిర్ణయించడానికి అవకాశం లేదని చెప్పి శివరామకృష్ణన్ కమిటీ తీర్మానం చేసినాక 3 పంటలు పండే బంగారాన్ని పండించే వ్యవసాయ భూములను మీరు అనవసరంగా రాజధాని పేరుతో నాశనం చేస్తానారని చెప్పి మేధావులంతా చెప్పిన తర్వాత, అన్నిటికీ మించి ప్రపంచ బ్యాంకే చెప్పింది ఇక్కడ రాజధాని నిర్మాణానికి అమరావతి యోగ్యత లేదు కాబట్టి మేము రుణాలు ఇవ్వము అని చెప్పింది. ఇదే విషయాన్ని మీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా స్పష్టం చేసినాడు. ప్రపంచ బ్యాంక్ అప్పులు ఇయ్యనని చెప్తా ఉంది. కారణం ఇది అమరావతి రాజధాని నిర్మాణానికి యోగ్యత లేదు, ఇదిగో ఈ కారణాలని చెప్పింది. ఇన్ని కారణాలు చెప్తే శివరామకృష్ణన్ కమిటీ తీర్మానం చేస్తే మళ్ళీ అక్కడే రాజధాని, అమరావతిలోనే రాజధాని కట్టాలంటున్నారంటే ఎవరి కోసం, ఎవరి డబ్బుతో కడుతున్నారయ్యా? నేను తెలియక అడుగుతా, ఎవరి కోసం కడుతున్నారు? అమరావతి రాజధానిగా 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కడతామంటున్నారు. ఇది సాధ్యం కాదు. రైతులను నాశనం చేసి ఈ రాష్ట్రంలోని ప్రజలందరినీ పేదవాళ్ళను చేసి ఎవరిని ధనవంతులు చేయాలని, ఒక కులాన్ని ధనవంతులు చేసేదానికోసం ఈ రాష్ట్రంలో ఉండే అన్ని కులాలను పేదవాళ్ళని చేస్తున్నారు మీరు. ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన మీ నాయకులను ఐశ్వర్యవంతులు చేసేదానికోసం ఈ రాష్ట్రంలో ఉండే అన్ని వ్యవస్థలను దారిద్ర్యంలోకి తీసుకుపోతున్నారు మీరు. ఇంత తప్ప ప్రయోజనం ఏముంది? మీ కులానికి సంబంధించిన వాళ్ళు, మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు విచ్చలవిడిగా విపరీతంగా ముందుకు ముందే భూములు బినామీ పేర్లతో కొని, భూములు పెట్టుకొని, దాని విలువలు పెంచుకొని, మీరు డబ్బులు సంపాదించుకొని 100,000 కోట్లకు అధిపతులు అయ్యేదాని కోసం అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తారా? మరి ఈ విషయాలను షర్మిలమ్మ గారు ప్రస్తావించరా? ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలమ్మ గారిని, ఏందమ్మా మీ స్టాండు? అమరావతిలో రాజధాని నిర్మాణం చేపట్టడం సబబు కాదా? మావిగన్ కరెక్ట్ కాకపోతే ఏది కరెక్టు? దోనకొండలో కట్టడం కరెక్టా? లేకుంటే అమరావతిని కట్టడం కరెక్టా? మావిగన్ కరెక్టా? లేకుంటే యాడ కరెక్టు? మీరంతా హైదరాబాద్లో ఉంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, షర్మిలమ్మ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అందరు మీరు హైదరాబాద్లో నివాసం ఉంటారు కాబట్టి హైదరాబాద్లో కట్టుకున్నామా రాజధాని? అది ఇంకా బాగుంటుంది చూడండి. మావిగన్ ప్రతిపాదన కరెక్ట్ కాదు అన్నప్పుడు షర్మిలమ్మనైనా మరొకరినైనా అడుగుతా ఉన్నా నేను, ఏది కరెక్ట్ మీ ప్రతిపాదన? అమరావతి రాజధాని నిర్మాణంగా మీరు అంగీకరిస్తున్నారా? శివరామకృష్ణన్ కమిటీ తీర్మానం చేసిన తర్వాత కూడా ఇక్కడ వరదలతోనూ భూకంపాలతోనూ ఇది తరంగాదని చెప్పి మేధావులు చెప్పిన తర్వాత కూడా అధిక వ్యయంతో కూడిన, శ్రమతో కూడిన నిర్మాణాలు చేపట్టాల్సి వస్తుంది. పునాదులు తీయాలంటే చాలా లోతుకు పోవాల్సి వస్తుంది. నీళ్లు పైనే ఊటపడతా ఉంది. మా మంగళగిరి మా మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి చెప్తానంటాడు, యోగ్యత లేదని మేధావులంతా చెప్తానంటారు. ఈ బుద్ధుడికి మీరు కట్టడాలు కట్టలేకపోతున్నారు. కారణం ఈ బుద్ధు వర్షాకాలం వస్తే నీళ్లు తోడుకుంటున్నారు. కారణం కంప చెట్లు కొట్టేసుకుంటున్నారు. ఇప్పటికీ కారణం ఈ కారణాలే. ఇంకా మీరు 100 ఏళ్ళు ఉండే మీరు ఆడ అమరావతి రాజధాని కట్టలేరు. మరి ఇవన్నీ తెలిసి షర్మిలమ్మ ఏ విధంగా మాట్లాడుతుంది? జోకర్ అని. మావిగన్ ప్రతిపాదన మీకు తప్ప అందరికీ నచ్చుతా ఉంది. మీకు తప్ప చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేసే వాళ్లకు జగను జోకరో కాదో కానీ అమ్మా తర్వాత మాట్లాడదాం జోకరా కాదా అనేది. కానీ చంద్రబాబు నాయుడుకు బ్రోకర్గా పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చంద్రబాబు నాయుడుకు చాలా మంది బ్రోకర్లుగా పనిచేస్తున్నారు. ఏబిఎన్ రాధాకృష్ణ పనిచేస్తాడు, మీరు పనిచేస్తారు, పవన్ కళ్యాణ్ పనిచేస్తాడు. ఒక్కొక్కటి పలుకులు మీ తల్లి. నీ ఏమో శిలక పలుకులు ఆయన కోసం, చంద్రబాబు నాయుడు కోసం. ఈయన ఏమో ఏబిఎన్ రాధాకృష్ణ ఏమో రోత పలుకులు, ఆయన పవన్ కళ్యాణ్ ఏమో ప్యాకేజీ పలుకులు. ఎవరిని ఉద్ధరించేదానికి మీరు?
నిజంగా షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నిజంగా ఆ బాధ్యతను స్వీకరించిన మనిషి అయితే ప్రజా సమస్యల గురించి ప్రస్తావించదా? ప్రజా సమస్యలను ప్రస్తావించదా? ఫీజు రీంబర్స్మెంట్ కట్టక పిల్లలు అల్లాడిపోతున్నారు. ఆరోగ్యశ్రీ పథకం నిలిపివేసి రోడ్లు ఎక్కినారు. ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి పేదవాళ్ళు ఉన్నారు. రైతుల కష్టాలతో విలవిలలాడుతా ఉన్నారు. సంక్షేమ పథకాలు ఇయ్యక చంద్రబాబు నాయుడు మాట తప్పితే పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన మహిళలు ఇబ్బందులు పడతా ఉన్నారు. నిరుద్యోగులు ఉద్యోగం కల్పన లేక ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగస్తులు వారికి ఇచ్చిన హామీ నెరవేర్చక ఇబ్బంది పడుతున్నారు. ఇవి షర్మిలమ్మ ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉండేది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అయితే ప్రజా సమస్యలు ప్రస్తావించి ప్రజా సమస్యల కోసం పరిష్కారం కోసం ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టాల్సిన దూదెకినట్టు ఎక్కాల్సిన షర్మిలమ్మ అవి గాలికి వదిలేసి శిలక పలుకులు పలుకుతాది చంద్రబాబు నాయుడు కోసం. 100 సార్లు ప్రతిపక్ష పార్టీలో ఉండే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తావు, ప్రభుత్వాన్ని నడుపుతా ఉండే చంద్రబాబు నాయుడును 100కు ఒక్కసారి మాట్లాడతావు. ఒక్క మాట మేము అడుగుతా ఉన్నాం, మావిగన్ ప్రతిపాదన కరెక్ట్ కాకపోతే అమరావతి నిర్మాణం కరెక్టా కాదా? ఇది చెప్పండి. మీరెవరో? మీ అందరికీ కరెక్ట్ రాజధాని హైదరాబాదే. మీరంతా అన్ని సంసారం ఉండారు. మా జగన్ మేము మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండాం. అందుకే జగన్ జోకర్ కాదమ్మా. మావిగన్ ప్రతిపాదన చేసిన జగన్ జోకర్ కాదు, జగన్ మెంటర్. ఈ రాష్ట్రానికి మంచి చెప్పేవాడు, మంచి చెప్పినాడు. ఇదిగో ఈ రాజధాని ఇది వద్దు, 2 లక్షల కోట్ల రూపాయలతో మీరు నిర్మించి ఇది నిర్మాణం పూర్తి కాదు, అప్పుల పాలైపోతుంది రాష్ట్రమంతా దరిద్రంలోకి నెట్టివేయబడుతుంది అని చెప్పి మంచి చెప్పినాడు. ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏవైతే హామీ ఇస్తానో ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో ఏవైతే పొందుపరుస్తున్నారో వాటిని బైబిల్గా, ఖురాన్గా, భగవద్గీతగా భావించి ఇచ్చిన మాటను ప్రజల కోసం నిలబెట్టు అని చెప్పి మంచి చెప్పినాడు. చూడి, ఇది మెంటర్. పిల్లల కోసం నాడు నేడు పథకాన్ని తీసుకొచ్చి వారికి అక్షరాలు రుద్దించినాడు. చూడి, ఈ అక్షరాలు రుద్దిస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. విద్య ద్వారానే ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది, నాగరికంగా మనం అభివృద్ధి చెందగలుగుతామని చెప్పి విద్యకు పెద్దపీట వేసి మంచి మాటలు చెప్పినాడు. చూడి, ఇదే మెంటర్ అంటారు. అందుకే జగన్ జోకర్ కాదు, జగన్ మెంటర్. మీరు చంద్రబాబు నాయుడు కోసం చిలక పలుకులు పలికే మీరందరూ కూడా నా దృష్టిలో బ్రోకర్సే. ఈ సందర్భంగా కేవలం ఒక కులాన్ని ధనవంతులు చేసేదానికోసం, ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులను పూర్తి ఐశ్వర్యవంతులు చేసేదానికోసం అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసుకొని నిర్మిస్తున్నారే తప్ప ఇది నిజంగా ఈ రాష్ట్ర ప్రజల కోసమైతే కాదు. ఈ రాజధాని ఎప్పటికీ నిర్మాణం పూర్తి కాదు. ఈ తెలిసినప్పటికీ కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కానీ, మహాన్యూస్ కానీ, లేకుంటే TV5 కానీ, ఈటీవీ కానీ, ఆంధ్రజ్యోతి పత్రిక కానీ, ఈనాడు కానీ, రామోజీరావు సంస్థ వ్యవస్థలు కానీ వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేసే వ్యక్తులే. ఒక కుల వ్యవస్థను కాపాడేదాని కోసం పనిచేసే వాళ్ళే, ఇంత తప్ప వేరేది కానే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ రాజధాని ప్రతిపాదన చేసినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో ప్రకంపనాలే. అటు తెలుగుదేశం పార్టీలోను, కూటమికి సంబంధించిన జనసేన పార్టీకి వారిగాను, పచ్చ మీడియా సోదరులకు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలకు షర్మిలమ్మ గారికి అందరి హృదయాలలో ప్రకంపనాలే వీస్తున్నాయి. ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుతున్నారు.